Hey guys, welcome back to my channel. Again I'm back with another simple video. ఇది ఒక డే అవుట్ అన్నమాట. Obviously every Saturday Sunday మనకి కామన్ గా ఉండే రొటీన్ డే అవుట్స్. సో ఇవాళైతే మనం మా అత్తమ్మ కోరిక మేరకు మనం బీచ్కి వెళ్ళబోతున్నాం. అంటే కార్తీక మాసం కాబట్టి సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది, వనభోజనాలు చేస్తే ఇంకా మంచిది అని చెప్పి ఆవిడ అడిగారనమాట. సో ప్రీవియస్ వీడియోలో మనం మా అమ్మని అడిగాను అనమాట బయటికి ఎక్కడికి వెళ్దామని చెప్పి. ఈ వీడియోలో మా అత్త మామల్ని అడిగాము. సో వాళ్ళ కోరిక మేరకు ఓవర్ టు బీచ్. సో ఇవాళ అయితే మనం బీచ్కి వెళ్తున్నాం. అదే బాపట్ల బీచ్. మాకు అది చాలా దగ్గర, అంటే చీరాలు కూడా దగ్గరే, బట్ బాపట్లలో మాకు కొన్ని మెమరీస్ ఉన్నాయన్నమాట. అంటే మా నాన్న పుట్టింది అక్కడే, అంటే మా అత్త కూడా పుట్టింది అక్కడే, సిన్స్ వీఆర్ రిలేటివ్స్. సో మా నాన్న, మా అత్త, మా అన్నయ్య కూడా అక్కడే పుట్టాడు యాక్చువల్లీ, బికాజ్ మా అమ్మ మ్యారేజ్ అయినాక బాపట్లకి వెళ్ళింది. సో అక్కడే మా అన్నయ్య కూడా పుట్టాడు. నేను విజయవాడలోనే పుట్టాను, మనమంతా బెజవాడ పిల్లలం. సో మధ్యలో ఒక మంచి తోట చూసి ఆగి భోంచేస్తున్నాం అనమాట. ఆవిడ మా పెద్దమ్మ గారు, అంటే మా మామయ్య సిస్టర్ అన్నమాట ఆవిడ. సో ఆవిడ చాలా స్పెషల్గా అన్నీ మా కోసం కుక్ చేసి తీసుకొచ్చారు. చాలా కష్టపడి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి మొత్తం పులిహోర, రైస్, పప్పు, పచ్చడి, పప్పు చాలా వెరైటీస్ చేశారనమాట. చేయడమే కాకుండా ఒక చేప, వాటర్ టిన్, ఇట్లా ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా పాపం చాలా తీసుకొచ్చారనమాట. ఎక్స్పెక్ట్ చేయలేం మేమైతే, ఏదో నార్మల్ జస్ట్ క్యాజువల్గా ఊరికే సరదాగా తిన్నట్టు ఉండిద్దిలే ఫ్యామిలీ అంతా కలిసి అని అనుకున్నాం, కానీ బట్ ఇలా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్స్ టు మా పెద్దమ్మ గారు. సో ఆవిడే తీసుకొచ్చారు. అండ్ ఆ రోజైతే చాలా బాగా గడిచింది. మా అత్తమ్మ మామ అయితే ఫుల్ ఖుషి ఉన్నారనమాట. అంటే లైక్ జనరలీ ఈ ఏజ్లో వాళ్ళకి ఏముంటాయి, నో స్ట్రెస్, నో రెస్పాన్సిబిలిటీస్, నో యూనో బర్త్డేస్ ఏమి ఉండవు కదా. సో దే ఆర్ ఇన్ అ చిల్ మూడ్ అనమాట, చిన్నపిల్లల టైప్లో. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారంట. మా మామ అయితే ఆల్మోస్ట్ ఒక 20 years తర్వాత బీచ్కి వచ్చారంట. చెప్తున్నారనమాట, నేను 20 years అయిపోయిందమ్మా బాపట్ల వచ్చి, బీచ్కి వచ్చి. బాపట్ల అయితే ఫ్రీక్వెంట్గా వర్క్ రిలేటెడ్ వస్తూ ఉండే, బట్ బీచ్కి వచ్చి అయితే ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. నేను ఈ వాటర్లో దిగి చాలా కాలం అయిపోయింది అని చెప్పి. సో ఫైనలీ ఒక మీల్ తర్వాత మేము బీచ్కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ 11:30 అయింది, ఎందుకంటే 7కే బయలుదేరాం యాక్చువల్లీ మార్నింగ్. మేము నర్సరావుపేట వెళ్ళి అత్తమ్మ వాళ్ళని పిక్ చేసుకొని అక్కడి నుంచి బాపట్ల వెళ్ళి, బాపట్లలో మళ్ళీ బ్రేక్ తీసుకొని తిని అక్కడి నుంచి మళ్ళీ బీచ్కి వచ్చేపటికి కొంచెం 11:30 అట్లా అయింది. ఇంకొంచెం ఎర్లీగా వద్దామనే ప్లాన్ ఉండే, బట్ కొంచెం లేట్ అయింది. మేము అనుకున్న దానికి లేట్ అయింది. సో ఇక్కడ మా శ్రీవారు అయితే ఇవాళ బ్లాక్ అండ్ బ్లాక్లో ఫుల్ జమ్ అనిపించే టైప్లో రెడీ అయ్యారు. సో ఆయన ప్లాన్ ఏంటంటే పంచా అండ్ షర్ట్ వేసుకొని బీచ్లో మంచి ఫొటోస్ దిగాలి అని చెప్పి, అందుకనే ఆయన ఫుల్ రెడీ అయ్యారు. నేను రెడీ అవ్వలేదు. దాట్ ఈజ్ ఓన్లీ ద రీజన్. అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నాకు ఆ ఏరియా నచ్చదు. సో అందుకే నేను ఇంట్లోనే మంచి పిచ్చి డ్రెస్ వేసుకొని వచ్చాను అనమాట. నన్ను చూసి అలా అనుకోకండి, బట్టలు ఏం లేవు ఈ పిల్ల ఇట్లా రెడీ అయిందని. సో చూడండి, ఐస్ క్రీమ్ తిన్న క్యూటీ బాయ్. బీచ్ అండ్ ఐస్ క్రీమ్ డెడ్లీ కాంబో అని ఎస్ ఐ నో, బట్ మరి అన్ని ఐస్ క్రీమ్స్ 2 తిన్నారు ఆయన ఆ రోజు. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం చాలా రోజుల తర్వాత. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ టైప్లో చాలా బాగా అనిపించింది. ఈ క్లిప్స్ అన్నీ మీరు మేబీ షార్ట్లో చూసి ఉండొచ్చు, నేను పెట్టాను. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము చాలా దూరం వెళ్ళాం యాక్చువల్లీ. నేను ఈ వీడియో కోసమని ఇక్కడే ఉండిపోయాను అనమాట. లాస్ట్లో ఇంకా రిటర్న్ వెళ్ళిపోయే టైం అవుతుంది అన్నప్పుడు నేనే అడిగాను అనమాట, నన్ను కొంచెం వీడియోలు తీయండి, ఫోటోలు తీయండి అని చెప్పి. సో మేము ఇంకా కొంచెం చాలా ముందుకు వెళ్ళాం. బట్ ఇదే ఎయిర్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇక్కడ ప్లేన్స్ అవి డెమోస్ వేసి అట్లా చూపిస్తారంట. సో అక్కడ ఎలా లేదు యాక్చువల్లీ, నేను ఊరికే తీసాక చిన్న క్లిప్. ఆ తర్వాత మేము రిటర్న్ వెళ్తూ మా అత్తమ్మని ఒక ప్లేస్లో దించాలి, అంటే మా పెద్దత్త వాళ్ళ ఇంట్లో దించాలన్నమాట. సో అంటే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఆవిడ. మేము మధ్యలో ఆగి ఫుల్గా ఒక మంచూరియా వేసి, వాళ్ళందరికీ కాఫీ అలవాటు, ఐఎమ్ నాట్ ఎ కాఫీ గర్ల్,
నేను అప్పుడప్పుడే టీ తాగుతా, నేను అసలు కాఫీ తాగను. సో వాళ్ళందరూ కాఫీ తాగుతున్నారు. ఇక్కడ మా హస్బెండ్ ఏమో చాక్లెట్ తాగుతున్నారు అనమాట, థిక్ షేక్. నేను అంత హెవీగా ప్లాన్ చేయట్లేదు, జస్ట్ లైట్గా మంచిగా తిని బ్రేక్ చేస్తాను అంతే. ఇంకా వీడియో నేను మా అత్తమ్మ వాళ్ళని దించేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళే పాటికి దెబ్బకి బాడీ అంతా ఒక మోషన్లోకి వెళ్ళిందనమాట. లైక్ బీచ్లోకి వెళ్తే అదొక ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఫుల్ టైర్డ్ అయిపోయి మంచి స్లీప్ వేసాం అంతే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.